యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అంతే కదా ఎక్స్పీరియన్స్ అంటే మీరంతా ఒక రేంజ్ అంటే ఏమంటారు ఫైనాన్షియల్గా ఒక రేంజ్ చూసిన వాళ్ళు అంటే అంతకుముందే మేనేజర్గా జాయిన్ కాకముందే మీరు ఒక కమర్షియల్ ఫైనాన్షియల్గా బాగా మేము ఇప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడింది కదా సార్. బాగా మంచి వెల్ సెటిల్ అంటే ఎబో యావరేజ్ ఫ్యామిలీ. మా నాయన అప్పుడే వచ్చి నాకు రూమ్కి వచ్చి 2000 1000 ఇచ్చిపోయేవాడు పాపం. 1000 నేనేం ఇంటికాడ డబ్బులు తీసుకునేది ఏందా అనుకునేవాడిని. నేను ఇంటికాడ డబ్బులు తీసుకోవద్దు అనుకునేవాడిని. అట్లాగే మా నాన్న వచ్చి పాపం ఇచ్చిపోతూ ఉండేవాడు. మా నాన్న బాధ అనిపించేది నాకు, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అయిందని. నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు షాద్నగర్ నుంచి నేను డబ్బు తెచ్చుకోవటం లేదు. అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టు పెట్టుకున్నా, షాద్నగర్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదురా అమ్మ అని ఒట్టు పెట్టుకున్నాం మా అమ్మ నాయన మీద. మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్. అందుకని నేను హైదరాబాద్ ఒక రూపాయి దాన్ని ఇక్కడ వస్తే ఏదో షాద్నగర్ పంపిస్తాం అంతే. మా జీవితం షాద్నగరే కాబట్టి. నేను అనేది ఫైనాన్షియల్ బాగా చూసిన వాళ్ళు అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా, ఎలాంటివి జరిగాయి? అన్నీ కేఎస్ రామారావు గారికి బీపీ ఎక్కువ, అరుస్తుండేవాడు, భయపెడుతుండేవాడు. అయినా మనం ఇండస్ట్రీలోనే ఉండాలి. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఫ్యాషన్, సినిమా అనేది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక షాద్నగర్లో అందరికీ అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాలేదు. బండ నాగేశ్వరరావు కొడుకు సినిమా యాక్టర్ అంటారా అనేది మా వాళ్ళని మా కొద్దిగా ఎక్కిరింపులు. ఈడు పోయి హీరో అవుతాడా, యాక్టర్ అవుతాడా, అది అవుతాడా, ఇది అవుతాడని. ఒకరోజు ఉండలేనని షాద్నగర్ వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమలేదు పాపం. అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్సు ఎక్కేది. గౌలిగూడ పోయి బస్సు ఎక్కితే షాద్నగర్ దిగేది. ఇంటికి పోతే పాపం మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయేవాడు. నేను పోనమ్మా షాద్నగర్ హైదరాబాద్, ఇంకా అమ్మాట ఎవరి దగ్గర అన్ని పనులు నేను చేయను, మన ఇంటికాడ ఏదైనా చేస్తా అది ఇదంటే పొద్దున్నే మా నాన్న లేచి మా అమ్మ లేచి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మా నాన్నకి సినిమాలు అంటే పాపం ఇష్టం, చాలా ప్రేమ. మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు. నాకు మా అన్నకు 1.5 year గ్యాప్. అవును, తమ్ముళ్ళ చోటు ఇప్పుడు వాడు కొడుకులాగా మీ ఇద్దరం ఒరేవారు అనుకుంటాం. అట్లా వెళ్ళాలరా అన్నారు. సరే వచ్చే దీని అంత చూద్దాంలే అని వచ్చాను. వచ్చినాక పాపం కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్, నేను వినోదం అంతకుముందు మేము ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్, అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్. శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు, వజ్రం సినిమాకి నేను మేనేజర్ని. అవునా? ఓకే. వజ్రం సినిమాకి మేనేజర్. అప్పుడు కొద్దిగా కృష్ణారెడ్డి గారి పరిచయం. తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం, మేమందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు. దివాకర్ బాబు గారు రైటర్ ఉండేవారు. ఆయనకు ఒకరోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్లో ది బెస్ట్ స్టూడెంట్. నేను ఒకరోజు మైమ్ చేసి చూపించాను అక్కడ గెస్ట్ హౌస్లో. నువ్వేం రాయంటే నేను ఇన్స్టిట్యూట్ సార్ అని చెప్పా. పాపం దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయటం, వినోదం సినిమా అవకాశం ఇచ్చారు. ఓకే ఓకే. అచ్చా, అలా వచ్చింది అంతే. కృష్ణారెడ్డి, దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు చూశారు. కృష్ణారెడ్డి గారు పాపం ఆయన నాకు బాగా గుర్తు. వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్పీ కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? నా కృష్ణారెడ్డి గారే కదా సార్. మరి అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు. నేను నా మనసుకు తెలుసు నేనేందో. ఆర్టిస్ట్ అవుదామని ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు. తర్వాత 2-3 సినిమాలు, కొన్ని సినిమాలు యాంకరేజ్ చేసేవాళ్ళు, యాక్షన్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రకంగా చెప్పండి ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను. అదే ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదుగా, బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా. మీరు ఉన్నారు మీరు మనలాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. ఓకే. నేను అనేది నా క్వశ్చన్ ఏంటంటే, అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీ ఈయనే, నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు, ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఇద్దాం. ఈరోజు కూడా చెప్తున్నా మీకు, ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందున్న ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా. గురుగారు నాకు ఒకటే కోరిక, నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్. ఓకే. అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. ఆయన పాపం చేద్దాం అంటున్నారు. నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్. ఓకే. నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం. ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు, నాకు గౌరవం. ఓకే. నేను సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి. నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన. అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. డైరెక్ట్గా డైరెక్షన్ నాకు గౌరవం. ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం. నాకు ఆయన ప్రోడక్ట్ని నేను
ఆయనతో సినిమా చేసే స్థాయి అంటే అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో. నాకు అది ఉంది, అది జరుగుతుంది అది. గుడ్. అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా? పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5 ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం, ఓకే. బయట ఆడ కొంచెం అట్లా. ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ భాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ హ్యాచరీస్, ఓకే. ఆయన సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడము, సొంత అన్నదమ్ముడు అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా. ఓకే. హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఓకే. ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఓకే. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా అని నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని, మీ పేరు అయిన ఉంటారు, సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళి, అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు, బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి, అమ్మ చిరాకు అనిపించి, ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా. గురుగారు, డైరెక్టర్ గారు, ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు? అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది, దబాంగ్ని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు, మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు. అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి, గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను. తీన్మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్, నిజమేనా? ఇంతవరకు ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథలు ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూశారు ఆయన పాపం ఆయన అన్నీ చేశారు సార్. ఆ సినిమా ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ, మరి ఎందుకు నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే, ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, అది పిండేస్తుంది గుండె. ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన దాన్ని సరిగ్గా ఎడిటింగ్ చేస్తే విక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే.